హాయ్ హలో నమస్తే. ఎన్నికలకి అయిపోయి ఒక 6 నెలలు అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినవి 6 నెలలు అయినాయి. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. ప్రతిపక్షాలు కూడా ఓడిపోయామన్న విషయాన్ని మర్చిపోయి ఇక వాళ్ళు మేము ప్రతిపక్షానికి ఫిక్స్ అయిపోయి ప్రతిపక్షంలోనే నిమగ్నం అయిపోయారు. గెలిచిన వాళ్ళు అధికార పక్షంలో పరిపాలనలో నిమగ్నం అయిపోయారు. ఇక జరిగిపోయిన ఎన్నికల గురించి ఎవరు ఆలోచించినప్పటికీ మధ్య మధ్యలో ఎవరో ఒకరు దాన్ని కెలుపుతూనే ఉన్నారు. నిన్న ఫేస్బుక్ ఫౌండరు మార్క్ జుకర్బర్గ్ మళ్ళా ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల గురించి. ఈ మార్క్ జుకర్బర్గ్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే, తను కోవిడ్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక సెన్సేషన్ కామెంట్ చేశాడు. మన భారతదేశం మొత్తం అల్లకొల్లాలం అయిపోయింది. ప్రపంచం మొత్తం కూడా దాని గురించి చర్చ జరుగుతుంది. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ చెప్పిందంటే, కోవిడ్ టైంలో ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు తప్పుడు సమాచారం ఇచ్చాయి. చాలామంది చనిపోయారు కోవిడ్ టైంలో. ఈ తప్పుడు సమాచారం ఇవ్వబట్టి వాళ్ళందరూ ఎన్నికల్లో భారీగా ఓటమి చెందారు. ఎవరెవరైతే కోవిడ్ సమయంలో ఎవరెవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని దేశాల్లో కూడా ఆ ప్రభుత్వాలు ఓడిపోయాయి, ఇంక్లూడింగ్ ఇండియా అనే పదం వాడాడు. ఇండియాలో కూడా 2024 ఈ పదం వాడాడు. 2024 అనేది ఎన్నికలు చాలా దేశాల్లో పెద్ద పెద్ద దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఇండియా అని పేరు చెప్పి ఇండియాలో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోయింది ఎన్నికల్లో 2024లో అని ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అందరికీ డౌట్ వచ్చేసింది, ఇదేంటి మరి బీజేపీ ఇక్కడ గెలిచింది కదా, ఎన్డీఏ కూటమి గెలిచింది కదా, మరి ఎన్డీఏ కూటమి గెలిస్తే మరి మార్క్ జుకర్బర్గ్ ఎందుకు అన్నాడు ఆ మాట, ఓడిపోయారని ఎందుకు అన్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది. ఇక మనందరూ తెలిసి ఎవరెవరికైతే ఈ ఈవీఎంల మీద వాటి మీద అనుమానాలు ఉన్నాయో ఇక రిలేట్ చేసుకోవడం మొదలెట్టారు. ఓహో, అంటే 2024లో ఎన్డీఏ కూటమి ఓడిపోయింది అని మార్క్ జుకర్బర్గ్ చెబుతున్నాడు. ఇక ఎందుకంటే వాళ్ళు కోవిడ్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయారని ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చేసింది దేశం మొత్తం మీద. ఇండియాలో కూడా ఓడిపోయారని అన్నాడు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎవరు, మరి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే మళ్ళీ అనుమానాలు మొదలెట్టాయి. అందరికీ మళ్ళీ అనుమానాలు వచ్చాయి. ఓకే, వెంటనే ఈ కేంద్ర మినిస్టర్ ఎవరైతే ఈ వైష్ణవ్ ఎవరైతే ఉన్నారో అతను యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఒక ట్వీట్ చేశాడు ట్విట్టర్లో. తనేం ట్వీట్ చేశాడంటే, మా భారతదేశంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఓట్లేసి గెలిపించినటువంటి మా డెమోక్రటిక్ సిస్టాన్ని మార్క్ జుకర్బర్గ్ లాంటి వాడు అలా మాట్లాడటం అనేది తప్పు అని చెప్పి అతను ఒక ట్వీట్ చేశాడు. ఓకే, మేము కోవిడ్ని చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసాము, ప్రజల్లో తీవ్రమైనటువంటి సంతృప్తి వచ్చేసి మమ్మల్ని భారీగా గెలిపించారు, మార్క్ జుకర్బర్గ్ ఓడిపోయారని చెప్పడం ఏంటి అనేది ఒక మళ్ళీ చర్చకు దారితీసింది. నిన్న ఈ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే ఎవరైతే ఉన్నారో అతను ఈ మెటా కంపెనీకి సమన్స్ పంపించాడు. సమన్స్ పంపిస్తామని అన్నారు, పంపించారో లేదో, సమన్స్ పంపిస్తామన్నారు. మెటా కంపెనీకి సమన్స్ పంపించి ఇప్పుడు మీ CEO, ఇప్పుడు మెటా కంపెనీ అంటే ఏం లేదు, ఫేస్బుక్ తయారు చేసిన కంపెనీ. ఈ మెటా కంపెనీకి ఓనరు మార్క్ జుకర్బర్గ్. సో మెటా కంపెనీకి సమన్స్ ఇచ్చి ఈ కంపెనీ తరపు నుంచి ప్లస్ మీ CEO, మీ ఓనర్ ఎవరైతే మార్క్ జుకర్బర్గ్ ఉన్నారో తను భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల మీద చేసిన కామెంట్స్కి మీరు సమాధానం ఇవ్వండి అని మార్క్ జుకర్బర్గ్కి అతని కంపెనీ మెటా కంపెనీకి ఏమంటారు, మెటా కంపెనీ ఐఎన్సి లిమిటెడ్ ఏదో ఉండేది. ఓకే, ఆ కంపెనీకి వాళ్ళు సమన్స్ పంపిస్తామన్నారు. ఓకే, సో జరిగింది ఇది నిన్న. ఇప్పుడు ఇంక ఇవన్నీ ఇది నిన్న స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇంకా గతంలో కూడా మనం ఏం జరిగింది అనేది చూస్తే గతంలో ఇతను ఒక్కడే కాదు, ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ ఒకటి కాదు, గతంలో ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు, అదొక పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు వీళ్ళందరూ సాధారణ వ్యక్తులు కాదు.
నాలంటోడు నీలంటోడు రోజు యూట్యూబ్లో కూర్చొని ఈవీఎం మీద హ్యాకింగ్ జరుగుతుంది, ఈవీఎం మీద అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంకి ఏదో జరిగింది అని చెప్పేసి మనం అనుమానాలు వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ కన్సర్న్స్ అండ్ డౌట్స్. ఓకే, ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ డౌట్స్ అండ్ నో ఎవిడెన్సెస్, బట్ డౌట్స్ మనం ఎక్స్ప్రెస్ చేయటం వేరు, పెద్ద పెద్ద వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం. ఎందుకంటే వాళ్ళంతా టెక్నాలజీలో ఆరితేరిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్, రైట్, అతని క్లౌడ్లోకి తీసుకెళ్ళి ఆయన శాటిలైట్లు పంపించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు టక్కన ఒక కామెంట్ చేశాడంటే దానికి చాలా పెద్ద అర్థం ఉంటుంది. వాళ్ళు ఇమ్మీడియట్గా ఆషామాషిగా చేయరు. ప్లస్ ఇతను ఫేస్బుక్ అతను, ఈ ఫేస్బుక్ కనిపెట్టిందే అతను. ఓకే, ఐటీలో నెంబర్ 1 క్యాండిడేట్. మరి ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు టెక్నాలజీలో ఆరితేరిన వాళ్ళు భారతదేశంలో జరిగిన ఎన్నికల గురించి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ హింట్ ఇస్తున్నారు. 2024లో ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోయిందని. ఓకే, అంతేకాకుండా గతంలో ఆరిజినో బేస్డ్ మైక్రోచిప్ టెక్నాలజీ ఐఎన్సి ఇది ఒక కంపెనీ ఉంది, రెనెసాస్ ఎలక్ట్రానిక్స్, టోక్యోలో ఉన్నటువంటి ఒక కంపెనీ కూడా ఇట్లానే ఒక కామెంట్ చేసింది మన ఎన్నికల మీద, ఈవీఎంస్ డౌట్ఫుల్లే అని, ఏదో జరిగిందని. పూణే బేస్డ్ మారుతి బాక్కర్ అనే అతను లీగల్ నోటీస్ పంపించాడు ఇక్కడ హైదరాబాద్ నుంచి, పూణే నుంచి తను లీగల్ నోటీస్ పంపించాడు టోక్యోకి, ఏది మా ఎన్నికల మీద కామెంట్ చేస్తావా అని. తర్వాత ఈయన ఇంకొక ఎవరో కంపెనీ ప్రొఫెసర్ అలెక్స్ హెల్డెన్ మాన్ యుఎస్ బేస్డ్లో ఆరిజోనా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు తను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎలాగ మనం ఈ యొక్క ఓట్స్ని ఒక మొబైల్ యాప్ తోటి ఎలా అంటే రిజల్ట్ అని మార్చవచ్చు, అని హ్యాక్ చేయొచ్చు అనలేదు. తను ప్రొఫెసర్ చెప్పింది, ఆరిజోనా యూనివర్సిటీలో అతను చెప్పింది ఏంటంటే మొబైల్ డేటా ఉపయోగించుకుని రిజల్ట్ని మార్చవచ్చు అన్నారు. ఓట్లు అలానే ఉంటాయి కానీ బట్ రిజల్ట్ అన్న ఒక రిజల్ట్ వస్తుంది కదా, అది మార్చవచ్చు అని అతను ఈ ప్రొఫెసర్ అలెక్స్ హెల్డెన్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అదొక కాంట్రవర్సీ అయింది. సో ఇదంతా కూడా ఏంటంటే అనుమానాలు అయితే బలంగా పెరిగినాయి. ఈ 2019లో కూడా ఒక కంపెనీ సర్వే చేస్తే ప్రతి ఒక్కడికి, అంటే ప్రతి నలుగురిలో ఒకరికి అనుమానం ఉంది భారతదేశంలో. ఒక సర్వే చేసి మీకు ఈవీఎం మీద నమ్మకం ఉందా అంటే ప్రతి నలుగురిలో ఒక వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు 2019లోనే. ఇప్పుడు 2024లో ఇదే సర్వే చేస్తే ఇప్పుడు నలుగురిలో ఇద్దరు 100% అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రెండోసారి ముఖ్యంగా ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 4-5 రాష్ట్రాల్లో అనుమానం వచ్చేసింది ఇప్పుడు ఎవరెవరైతే ఓడిపోయారో. సరే, ఎందుకంటే ఇవన్నీ డ్యామ్ షూర్గా గెలుస్తాము అన్నటువంటి రాష్ట్రాలు ఓడిపోయారు అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకా అపోజిషన్ వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. ఇప్పుడు ఫస్ట్ ఈవీఎంస్ మీద అనుమానం వ్యక్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 2000 ఎన్నికలు అయిపోగానే ఒక ట్వీట్ కొట్టారు. అసలు ప్రెస్ మీట్ పెట్టే చెప్పారు, నాకు అనుమానం ఉంది కానీ ఆధారాలు లేవని. ఆ తర్వాత 2-3 సార్లు ట్వీట్లు కూడా చేశారు, జగన్ గారి బ్యాలెట్ పేపర్స్ పెట్టండి అని. ఆ తర్వాత ఇంకా చాలామంది శరద్ పవార్ ఎక్స్ప్రెస్ చేశాడు మన మహారాష్ట్ర. తర్వాత కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, అపోజిషన్ లీడర్స్, ఇంక వీళ్ళందరూ ఎవరెవరైతే ఓడిపోయిన వాళ్ళు మాట్లాడారు. ఓకే, సరే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడారంటే వాళ్ళు ఓడిపోయాం కాబట్టి మాట్లాడారు అని అనవచ్చు. బట్ వీళ్ళు ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఎలన్ మస్క్, ఫేస్బుక్ డెవలపరు మార్క్ జుకర్బర్గ్, ఈ అరిజోనా ప్రొఫెసర్, టోక్యో బేస్డ్ కంపెనీ, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి సంబంధం లేదు కదా, మన భారతదేశంలో జరిగే వాటికి సంబంధం లేదు. మన భారతదేశంలో జరిగిన ఎన్నికలకి వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది, వాళ్ళు ఎందుకు దాని గురించి భారతదేశంలో జరిగిన ఎన్నికల గురించి ట్వీట్లు చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు అనేది కంపల్సరీగా ఇది కన్సర్నే. ఏదో జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు బలంగా పెరుగుతున్నాయి రోజు రోజుకి. ఇప్పుడైనా సరే ఎలక్షన్ కమిషను ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేశాలు మహా అయితే ఒక 130-140 దేశాలు ఉంటాయి. అంటే ఒక దేశాలుగా, మోస్తరు దేశాలుగా పిలువబడేవి ఒక 130-140 ఉంటాయి. దీంట్లో 121 దేశాల్లో పేపర్ బ్యాలెట్స్ వాడుతున్నారు. 121 దేశాల్లో పేపర్ బ్యాలెట్స్ వాడుతున్నారు ఎన్నికలకి. 121 కంట్రీస్లో దే ఆర్ యూజింగ్ పేపర్ బ్యాలెట్స్, ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా వాళ్ళు ఈవీఎం వాడినా సరే
కౌంటింగ్ వచ్చేసరికి వాళ్ళు స్లిప్లే కౌంట్ చేస్తున్నారు అమెరికా లాంటి దేశాల్లో. మనకెందుకు ఈ అనుమానాలతోటి వాళ్ళు ఎందుకు ఎలక్షన్ కమిషను రోజు రోజుకి అనుమానాస్పదంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఎన్నికలకి సంబంధించిన వీవీప్యాట్స్ కౌంట్ చేయమంటే మేము మాక్ పోలింగ్ పెడతానంటాము. వీవీప్యాట్స్ కౌంట్ చేయండి అంటే స్లిప్పులు మిస్ అయినాయి అని చెప్పడము. వీవీప్యాట్స్ కౌంట్ చేయమంటే స్లిప్పులు మేము ముందుగానే ఆ డ్యూ డేట్కి ముందే తగలబెట్టామని ఒకసారి చెప్పడం, లేదు ఇంకా గోడౌన్లో ఉన్నాయి అని చెప్పడం, ఒక్కోసారి తాళాలు కనబట్టలేదు అని చెప్పడం. భయంకరమైనటువంటి అనుమానాస్పద బిహేవియర్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఎలక్షన్ కమిషన్ ద్వారా. ఓకే, ఆ తర్వాత హర్యానాలో ఏదో చేశారు, మహారాష్ట్రలో ఏదో చేశారు. వాళ్ళు చివరికి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలు కూడా మీరు ప్రతిదాన్ని అనుమానిస్తే ఎట్లా అని అంటే, మరి అంత అనుమానాస్పదమైనటువంటి వ్యవహారం ఇదంతా. అనుమానంతో ఈ ఎన్నికలు జరుపుతున్నాయి భారతదేశంలో, అది జరిగింది. దీన్ని బట్టి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఓడిపోయారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు జుకర్బర్గ్ ఏమన్నాడు, భారతదేశంలో అధికార పార్టీ ఓడిపోయింది అన్నారు. అంటే మరి అదే టైంలో ఎన్నికలు జరిగినాయి మనకు కూడా. మన ఆంధ్రప్రదేశ్లో అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడా అనేది ప్రశ్న మొదలైంది. దాన్ని మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదేమోనని మాలాంటి వాళ్ళకి ఎక్కడో అనిపిస్తుంది ఈ పెద్ద పెద్ద వాళ్ళ మాటలు చూసిన తర్వాత. థ్యాంక్ యూ.